ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఈ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మేము ఎలా ప్రిపరేషన్స్ తీసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇవి మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ అండి. ఇవి కొరియర్లో వచ్చేసరికి నలిగిపోయినట్టు అయిపోయినాయి అనమాట. సో అలా చేసి హ్యాంగ్ చేసేస్తే అవి నార్మల్గా సెట్ అయిపోతాయి. సో అందుకని ఇలా హ్యాంగ్ చేస్తున్నాము ముందు రోజు. అండ్ ఈ బ్యాక్ డ్రాప్కి కావాల్సినవి కూడా చెప్తాను. ఇలా మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ అండ్ ఒక శారీ తీసుకున్నాం, పుష్ పిన్స్ అండ్ మ్యాంగో లీవ్స్, 1 కాలన్ డిజైన్ షీట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఎలా చేస్తాము అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాం. అంటే డిఫరెంట్గా ట్రై చేసాము అనమాట, ఎలా బాగుంటుంది అని చూసి ఒకటైతే ఫిక్స్ అయ్యాము. అదేంటో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మా హస్బెండ్ డెకరేట్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడైనా తనే చేస్తారు, నేను ఇంకా వేరే పనులు ఉంటే అవి చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఇలాగ స్ట్రింగ్స్ పెట్టేసి వెనకాల బ్యాక్ డ్రాప్ ఏమో గ్రీన్ కలర్ శారీ యూస్ చేశారు. కానీ ఇలా చూస్తే అంత లుక్ అనిపించలేదు. ఇది వేరేలా ట్రై చేద్దాము అని చెప్పి మా దగ్గర ఇలాగ గ్రీన్ కలర్ శారీ లానే ఇంకో ఆరెంజ్ కలర్ శారీ కూడా ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ కోసమే ఆ శారీస్ తీసుకున్నాం అనమాట. లైట్ వెయిట్ శారీస్ అవి. సో ఇక్కడ ఆ ఆరెంజ్ శారీ వేసి చూద్దామని ఇంకా అవి వేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ అవి ఒక దానికి హ్యాంగ్ చేసి చూసారు కదా, అదేంటంటే కట్ అండ్ రాడ్ అనమాట. మేము ఇలా డెకరేషన్కి అలా యూస్ చేస్తున్నాము. వినాయక చవితి డెకరేషన్ వ్లాగ్ చూసుంటే అది కట్ అండ్ రాడ్ చూసే ఉంటారు. మేమైతే స్ట్రింగ్ లీవ్స్ దానికే హ్యాంగ్ చేసామన్నమాట. ఇంకా అది అక్కడ ఫిక్స్ చేసేసాము. సో ఎప్పుడైనా డెకరేషన్ చేసినా ఏమైనా పూజలు అవి చేసుకున్నా ఆ ప్లేస్లోనే చేస్తాం అనమాట. ఆరెంజ్ కలర్ శారీ వేసాం కదండి, అదైతే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఆరెంజ్, అది ఆరెంజ్ కనిపించట్లేదు అని మళ్ళీ గ్రీన్ కలర్ శారీనే వేసాం అనమాట. ఇప్పుడైతే ఇలాగా సింపుల్గా ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా ఇలా ఒక సైడ్కే వేసాము. అదే సిరీస్లో లైన్గా వేసేస్తే క్లమ్జీ అయిపోయినట్టు అనిపించి ఇలా కార్నర్స్కి అటు 3 ఇటు 3 వేసి మధ్యలో మ్యాంగో లీవ్స్ పెట్టాము. అండ్ ట్రెడిషనల్ లుక్ రావడానికి కింద ఇలా బెల్స్ అయితే హ్యాంగ్ చేశారు. సో లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను తర్వాత. ఇలా పైన కూడా ఫ్లవర్స్ పెట్టేశారండి, కానీ మధ్యలో ఖాళీగా అలా ఉంది కదా. సో దానికి నేను లాస్ట్ ఇయర్ లోటస్ చేశాను అనమాట, DIY. సో అది పెడితే ఎలా ఉంటుంది అని చూసాము, కానీ గ్రీన్లో గ్రీన్ కలిసిపోయిందనమాట. సో నేను ఎలివేట్ చేయడానికి ఇలాగా రౌండ్గా స్ట్రింగ్స్ అయి పెట్టాము, కానీ అది కూడా బాగాలేదు. అండ్ ఇవి ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ అండి, మేము అమెజాన్లో తీసుకున్నాము. మీకు ఎవరికైనా నచ్చితే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలాగా 6 లోటస్ అయితే అమెజాన్లో తీసుకున్నాం. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి, కానీ చూడడానికి అయితే రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి. ఇవి ఇంకా అటు కార్నర్కి ఇటు కార్నర్కి పెట్టారనమాట పైన. అంతా సెట్ అయింది, కానీ మధ్యలోనే ఖాళీగా అనిపించింది. ఇంకా లోటస్ తీసేసి కోలం డిజైన్ చార్ట్ ఉందన్నమాట, అది పెట్టాక అయితే ఇంకా లుక్ అంతా మారిపోయింది. సో చూడండి ఎలా ఉందో కూడా మీరు కూడా. అండ్ మీకు నచ్చిందో లేదో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అది పెట్టే ముందు కింద శారీ అంతా టైట్గా లాగి పుష్ పిన్స్ అవి పెడుతున్నాం అనమాట. సో మనకి కదలకుండా ఉంటుంది. సో అలా చేసి ఇంకా ఆ షీట్ అయితే పెట్టేసాము. అండ్ స్టేజ్లో రావడానికి మేము 2 టేబుల్స్ యూస్ చేసి దాని మీద క్లాత్ వేసేసాము. సో క్లాత్ వేసేసి ఆరెంజ్ కలర్ శారీ ఇక్కడ యూస్ చేసాము అనమాట. గ్రీన్ అండ్ ఆరెంజ్ అయితే అమ్మవారు ఇంకో కలర్ శారీ అనమాట. సో బాగా ఎలివేట్ అవుతుంది డార్క్ కలర్ అమ్మవారి శారీ అని ఆ ఆరెంజ్ కలర్ అయితే ఈ స్టేజ్ మీద అయితే వేసాము. సో లుక్ అయితే ఇలా ఉంది ఫైనల్ లుక్. అండ్ మీకు నచ్చిందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బ్యాక్ డ్రాప్ అయితే మనం వేరే అకేషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఫెస్టివల్స్కి, శ్రీమంతానికి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు బ్యాక్ డ్రాప్ చూసారు కదండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు కూడా నేను ఏం చేశాను అనేది కూడా
షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోనే. ముందు రోజు థర్స్డే కదండి, నేను బాబా పూజ చేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ నేను ఫస్ట్ వీక్ ఎలా చేసుకున్నాను అండ్ డిఐవై కూడా ఒకటి చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ బాబా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రసాదాలకి నెక్స్ట్ డేకి ఏమేమి కావాలో ముందు రోజే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. అంటే ఈ ఇయర్ అమ్మవారిని పెడదాం అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే కలశానికి అలా పూజ చేస్తాం అనమాట. ఈ ఇయర్ అమ్మవారిని కూడా పెడదాం అనుకున్నాం. సో ఫస్ట్ ఇయర్ కదా, మా ఫ్రెండ్ కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. నేనైతే ఎప్పుడు శారీ అది కట్టలేదనమాట. ఇంకా ఇక్కడ అందరం కలిసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము. పులిహోరకి పేస్ట్ అండ్ పిండిలు అవి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారిని రెడీ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే పేపర్స్ అన్నీ తీసుకొని రోల్ చేస్తున్నాం అనమాట. హ్యాండ్స్కి కావాలి కదా అని రోల్ చేస్తున్నాము. ఇలా పేపర్స్ అన్ని రోల్ చేసేసి వినిల్ షీట్ రోలర్ ఉందన్నమాట, ఇది కొత్తది. ఆ పేపర్స్ అయితే అందులో పెట్టేసాము. అండ్ ఎక్స్ట్రా పేపర్స్ సైడ్కి వచ్చేసి ఉంటాయి కదా, అవైతే ఇంకా సిజర్తో కట్ చేస్తున్నాము. మీరు కావాలంటే స్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పేపర్స్ని రోల్ చేసేసి అలాగైనా పెట్టేసుకోవచ్చు. ఒక పక్క మేము ఇలా ప్రిపేర్ చేస్తుంటే ఇంకో పక్క మా హస్బెండ్ స్టేజ్ సెటప్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక కంటైనర్ చూసారు కదండి, దాంట్లో మేము రైస్ ఫిల్ చేసేసాం అనమాట మొత్తం. సో బరువుగా ఉంటుంది కదా, పడిపోకుండా ఉంటుందని ఫిల్ చేసేసి ఇంకా ఆ కంటైనర్తో అలా మొత్తం టై చేసేసాము గట్టిగా. ఇలా టై చేసేసిన తర్వాత కింద బేస్కి నేను ఇలా గ్రైండర్ది యూస్ చేశాను. మీ దగ్గర వేరేదైనా ఆప్షన్ ఉంటే అది యూస్ చేయొచ్చండి. నా దగ్గర ఇది ఉందన్నమాట బాగా స్ట్రాంగ్గా, సో అందుకని ఇది యూస్ చేశాను. సో ఇక్కడ దాంట్లో ఒక గిన్నె పెట్టేసి దాని మీద ఈ కంటైనర్ పెట్టేసాం అనమాట. కింద మనకి గ్రైండర్కి స్ట్రైట్గా ఉండదు కదా, సో అందుకని నేను అలా గిన్నె యూస్ చేసి దానిపైన పెట్టామన్నమాట రైస్ ఫిల్ చేసింది. అండ్ ఇక్కడ మేము శారీ ప్లీట్స్ పెడుతున్నామండి. ఇలా సన్నగా పెడితే ఎక్కువ కుచ్చిళ్ళు వచ్చి బాగా కనిపిస్తుంది అనమాట అమ్మవారు. సో అందుకని ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ అయితే పెడుతున్నాము. ఇలా కొంచెం శారీ ఫ్రిల్స్ పెట్టేసి క్లిప్స్ పెట్టేస్తున్నాం అనమాట. ఏ సెట్ అయిపోయి ఉంటుంది కదా మనకి, శారీ డ్రేప్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. శారీ డ్రేప్ చేసేసిన తర్వాత ఆ క్లిప్స్ తీసేయచ్చు అనమాట మనం. ఇక్కడ ఇంకా శారీ అయితే డ్రేప్ చేసేస్తున్నాము. ఫస్ట్ ఆ ఫ్రిల్స్ పెట్టేసాం కదండి, అవైతే ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఇంకా పళ్ళు అది ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ అలా పెట్టేసుకోవచ్చు. అండ్ కింద పైట దగ్గర కూడా కుర్చీలు పెట్టుకోవాలి. అది కొంచెం పెద్దగా పెట్టుకున్నా పర్లేదు. సో అది కూడా నేను చూపిస్తాను ఎలాగా వేస్తున్నాము ఈ శారీ డ్రేపింగ్ అనేది కూడా. సో ఇలా కుర్చీలు ఇలా పెట్టేసిన తర్వాత మనకి పళ్ళు ఉంటుంది కదా, అది ఇలాగా వెనక్కి పెట్టేసుకుని ఫ్రంట్కి ఇలా వేసేస్తే అమ్మవారికి శారీ కట్టడం అయితే అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. కానీ మనం కంటైనర్స్ అవి సెట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి పెట్టుకున్నాం కానీ జరుగుతూ ఉంది కదా, మళ్ళీ శారీ డ్రేప్ చేసిన తర్వాత అలా జరుగుతూ ఉంటే శారీ మొత్తం కదిలిపోతుందని మేము ఇక్కడ డబల్ టేప్ యూస్ చేసి మొత్తం స్టిక్ చేస్తున్నాం అనమాట. ఎక్కడికెక్కడ కింద గిన్నె పెట్టాం కదా, ఆ గిన్నెకి డబల్ టేప్ పెట్టేసి ఈ కంటైనర్ ఉంది కదా రైస్ది, అది స్టిక్ చేసేసాము. సో ఇంకా కొంచెం మళ్ళీ కదులుతుందని మేము రౌండ్గా ఇంకా పేపర్స్ అయితే పెట్టేసామండి. సో పైన కదులుతుంది కదా, చూస్తున్నారు కదా ఇక్కడ. సో అది కదలకుండా చుట్టూరు పేపర్స్ అయితే పెట్టేసాము. అండ్ ఇక్కడ పైన అమ్మవారి ఫేస్ పెట్టాలి కదండి, అందుకని నేను పైన కూడా డబల్ టేప్ పెట్టేసి దానిపైన గ్లాస్ పెట్టాను అనమాట. ఆ గ్లాస్కి అమ్మవారి ఫేస్ని అయితే పెట్టేస్తే ఇంకా అమ్మవారు ఫేస్ అది బాడీ అంతా రెడీ అయిపోతుంది, హ్యాండ్స్ అంతా. ఇక్కడ గ్లాస్ బదులు కలసం కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కలసానికి పూజ చేస్తానని ఇంకా ఇక్కడ పెట్టలేదన్నమాట. సెపరేట్గా కలసం పెట్టి పూజ చేస్తాము.
అందుకని ఇక్కడ గ్లాస్ యూస్ చేశాను. సో ఇంకా ఇక్కడ చెప్పాను కదండి, అది కదలకుండా ఇంకా పేపర్స్ అవి పెట్టేసాము. ఇలా పెట్టేసి ఇంకా శారీని అయితే డ్రేప్ చేస్తున్నాము. ఇలా అమ్మవారికి శారీ అయితే డ్రేప్ చేసేసి ఇంకా కింద నడుము దగ్గర అలాగా కట్టేసాం అనమాట థ్రెడ్తో. సో అప్పుడు టైట్గా ఉండి మనకి కుర్చీలు అవి బాగా కనిపిస్తాయి. సో ఇలాగా సెట్ చేసేసాం అనమాట. సో అమ్మవారికి శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆర్నమెంట్స్ కూడా పెట్టాలి కదా, ఆర్నమెంట్స్ కూడా పెట్టేసి ఇంకా అమ్మవారి ఫేస్ కూడా పెట్టేస్తాము. ఇంకా అమ్మవారు ఫేస్ పెట్టేసిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ ఇంకా ఫేస్ పెట్టేసి ఆర్నమెంట్స్ అన్నీ వేసేస్తున్నాం అనమాట. నెక్లెస్, వడ్లానం అండ్ ఇయర్ రింగ్స్, జడ అవన్నీ పెడుతున్నాము. ఇక్కడ అమ్మవారిని పెట్టే ప్లేస్లో కార్డ్బోర్డ్ షీట్ ఒకటి తీసుకుని నేను దాని మీద ముగ్గు అది వేస్తున్నాం అనమాట. ఆ ముగ్గు వేసేసిన తర్వాత అమ్మవారిని అయితే అక్కడ పెట్టేస్తాము. అండ్ అమ్మవారికి బ్యాంగిల్స్ కూడా వేయాలి కదా, ఆ రోల్కి బ్యాంగిల్స్ వేద్దామని వేసాం అనమాట ఫస్ట్. కానీ అవి సైడ్కి వైట్గా అలా కనిపిస్తున్నాయి అని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాంగిల్స్ తీసి బ్లౌజ్ పీస్ ఉంది నా దగ్గర, గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్. ఆ గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ ఆ హ్యాండ్స్కి వేసి అప్పుడు బ్యాంగిల్స్ వేసామన్నమాట. అప్పుడైతే ఇంకా లుక్ ఇంకా అమ్మవారు నిజంగా శారీ కట్టుకున్నట్టే అనిపించింది. అలా రెడీ అయ్యి అమ్మవారు ఉన్నట్టు అనిపించింది అనమాట అక్కడ. సో ఇలా బ్లౌజ్ పీస్ యూస్ చేసేసి నేను బ్యాంగిల్స్ అయితే వేసేసాము. సో ఫైనల్గా లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ ముక్కు పుడకి మెయిన్ కదా అమ్మవారికి. సో ముక్కు పుడక పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పి వేరే పెట్టి చూసాం, కానీ అవి పెట్టడంకి వీలు అవ్వట్లేదు. సో అందుకని ఆల్రెడీ అమ్మవారి ఫేస్కి ముక్కు పుడక ఉందన్నమాట. దాని మీద స్టోన్ స్టిక్కర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఆ స్టోన్ స్టిక్కర్స్ అయితే యూస్ చేసి అక్కడ పెడితే ఇంకా అమ్మవారి ఫేస్ అయితే ఇంకా చాలా బాగుంది. సో చూడండి మీరు ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా.
ఇలా అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఫాయిల్ వేస్తున్నారండి. అక్కడే పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ అగరబత్తీలు అవి ఏమైనా పడినా చేసినా మళ్ళీ ఏమైనా అవుతుందని చెప్పి ఇంకా ఫాయిల్ వేస్తున్నారనమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మళ్ళీ పైగా కింద కార్పెట్ అది ఉంటుంది. అండ్ ఇక్కడ వుడ్తో కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి హౌసెస్ అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు రోజు అయితే ఇలా ప్రిపరేషన్స్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉన్నారో అమ్మవారు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.